అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేనైతే ఒక బీచ్ వ్యూ దగ్గర ఉన్నాను అనమాట. బీచ్ వ్యూ చూస్తుంటే ఎంత బాగుందంటే చెన్నైలో నిజంగా హైదరాబాద్లో బీచ్ లేనందుకు మనం అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం అనమాట ఇలాంటి ఒక లొకేషన్స్ చూసుకున్నప్పుడు. ఇంతకు ముందైతే చెన్నైలో టీ నగర్లో, కోడపాకంలో, నొంగంబాకంలో, వడపల్లిలో ఉండేవాళ్ళు యాక్టర్స్ అందరూ కూడా. బట్ ఎప్పుడైతే ఈసీఆర్కి వన్ బై వన్ షిఫ్ట్ అవుతున్నారు, అందరూ హ్యాపీగా వచ్చి ఇలా బీచ్ సైడ్ వ్యూతో ఇల్లులు కట్టుకున్నారు అందరూ కూడా. రామకృష్ణ గారు, విజయ్ గారు, శివకార్తికేయన్ గారు, ముచ్చెర్ల అరుణ గారు. లాస్ట్ టైం కూడా ముచ్చెర్ల అరుణ గారు ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు కూడా బీచ్ పక్కనే వాళ్ళ ఇల్లు అని చూపించాము. అంటే మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ 70% ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారనమాట. ఎందుకంటే వ్యూ చాలా బాగుంది, అట్ ది సేమ్ టైం చాలా ప్లెజెంట్గా ఉంది. హ్యాపీగా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా కాసేపు అలా బీచ్లోకి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంత ప్రైవేట్ బీచ్, ఇది కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే మోస్ట్ ఆఫ్ ద వివిఐపీస్ అందరూ కూడా ఇదే కాలనీలో ఉన్నారు. రమ్యకృష్ణ గారు ఉన్నారు, స్టాలిన్ గారు కూతురు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ యాక్టర్స్ ఇక్కడే ఉన్నారనమాట. ఎస్, ఈరోజు మనం ఒక యాక్ట్రెస్ ఇంటికి వచ్చామన్నమాట. తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా ఒకే ఒక్క సినిమాతో ఒక మంచి నేమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట ఆమె తెలుగులో. సో తన తెలుగులో ఎంట్రీ అనేది బిఫోర్ 10 years బ్యాక్ ఒకసారి జరిగినప్పటికి కూడా అఖండ సినిమాతో చాలా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆమె. అందరు ఆర్టిస్టులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరి ఆర్టిస్ట్ చెన్నై నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్ అని చెప్తే సరిత గారి సిస్టర్, మీ అందరికీ తెలుసు, మన హీరోయిన్ సరిత గారి సిస్టర్ విజయ్ చంద్రశేఖర్ గారు. సో తమిళ్లో దాదాపు చాలా సినిమాలు చేస్తున్నారు ఆమె. ఎన్ని సినిమాలు చేస్తున్నారంటే తమిళ్లో ఆల్మోస్ట్ ఒక 100కి పైగా సినిమాలు చేశారు. పెద్ద పెద్ద యాక్టర్స్తో కాంబినేషను. కే బాలచంద్ర గారితో మొట్టమొదట ఆమె లాంచ్ అయ్యారనమాట. ఎస్, నేను చెన్నైకి వచ్చినప్పుడు చాలా టైమ్స్ అనుకున్నాను విజయ్ చంద్రశేఖర్ గారి రియల్ లైఫ్ స్టోరీ ఏంటో ఒకసారి తెలియజేద్దామని. ఎందుకంటే అఖండ మూవీ ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. బట్ అందరూ కూడా బాలయ్య గారి తర్వాత ఎక్కువ డిస్కస్ చేసుకుంది విజయ్ చంద్రశేఖర్ గారి గురించి. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది మీకు కెప్టెన్ ఈ చంద్రశేఖర్, అంటే వాళ్ళ హస్బెండ్ వచ్చేసరికి కెప్టెన్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఇల్లులా కనిపించడం లేదు, ఒక ఇంద్రభవనంలా కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడ ప్యాక్డ్ ఉంది అనమాట హౌస్ కూడా. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి విజయ్ మేడంతో మాట్లాడదాం. సో సో విజయ్ చంద్రశేఖర్ గారు అనమాట. నిజంగా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మేడం అంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. మేడం, నేను రాగానే ఫస్ట్ షాక్ అయ్యాను హౌస్ అంతా చూసి. నేను రిసార్ట్కి వచ్చానా, ఇంటికి వచ్చానా, లేకపోతే 20 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. అవునా? 22 years ఈ హౌస్ కట్టి. ఓ, ఇప్పుడు వచ్చారు అయితే వీళ్ళందరూ, విజయ్ గారు. యాక్చువల్లీ మేము ఉన్నప్పుడు మరీనా బీచ్ లో ఒకే ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉండేది. ఓకే. అసలు ఇక్కడ నుంచి ఉంటే ఈసీఆర్ కనిపించేది, అంత ఇసుక అనమాట. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ 2-3 సంవత్సరాలకు వచ్చారు. ఐ వాజ్ ద ఫస్ట్ రెసిడెంట్ హియర్ ఆన్ ఈసీఆర్ ఆన్ దిస్. మిమ్మల్ని చూసి వచ్చేసారేమో అందరూ కూడా. సో హౌస్ అయితే చాలా నీట్ గా ఉంది మేడం. అసలు ఒక రిసార్ట్ ఉన్నట్టు ఉంది నాకైతే. లోపలికి ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. పైన ఇంకా బాగుంటుంది. అవునా? ప్లీజ్. ఎలాగో వచ్చారు ఎలాగో వచ్చారు, కబ్జా చేశారు, లోపలికి వస్తే తప్పే ఉంది. ఇల్లంతా తీస్తారని అనుకోలేదు, కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు అనుకున్నాను. బృందావనం అని చెప్తుంటే వింటాము, సినిమాలలో చూపిస్తారు కాబట్టి సెటిల్ వేసి అనుకుంటాం, కానీ ఇది రియల్ బృందావనం అనమాట. వావ్, ఇల్లంతా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఐ థింక్ విజయ్ చంద్రశేఖర్ మేడం వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్. ఇద్దరు డాటర్సా మేడం? అవునండి. ఒక ఆవిడ డాక్టర్, ఒక ఆవిడ యాక్టర్. డాక్టర్ ఎవరు, యాక్టర్ ఎవరు? నాకు తెలిసి ఆమె డాక్టర్, ఆవిడ డాక్టర్, ఈవిడ యాక్టర్. ఓకే. సారు కెప్టెన్ కదా మేడం? ఈజ్ అ కెప్టెన్, ఎయిర్ ఇండియాలో కెప్టెన్. బట్ హీ నౌ ఇండిగోకి హీస్ జస్ట్ వర్కింగ్ ఫర్ ఇండిగో కెప్టెన్ ఇప్పుడు. కెప్టెన్ అండ్ ఎగ్జామినర్. హీస్ డిఈ ఆల్సో ఫర్ ఇండిగో. సూపర్. సో ఇండిగోకి కెప్టెన్ సార్ అసలుకి. ఓ మై గాడ్,
మేడం ఒక 2 days ఉండొచ్చా నేను ఇక్కడ? సూపర్. వ్యూ అయితే అదిరింది మొత్తం. మీకు తెలిసే ఉంటుంది మనకి పూర్వకాలంలో పెంకులతో ఉంటాయి ఇల్లులన్నీ కూడా. అంటే ఇలా చేయాలని ఎవరు మేడం? హస్బెండ్ కి ఈ గ్లాస్, ఈ గ్రనైట్ ఫ్లోరింగ్ అదంతా ఇష్టం లేదు ఆయనకి. రస్టిక్ గా ఉండాలని అనుకుంటారు. ఓకే. దట్స్ ద థింగ్. బట్ అప్పటి నుంచి ఇలానే ఉందా? ఎక్కడ ఏమి 20 కొంచెం years కూడా? ఓల్డ్. ఇంకా అది వన్స్ ఇన్ 2 years వి పెయింట్. ఇప్పుడు డ్యూ ఓకే. we have to paint the house. ఒక 1 ఎకర్లో ఉంటుందా ఇదంతా? 10 grounds. 10 grounds. ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ అన్నమాట మళ్ళీ. అవునండి. సో ఈవినింగ్ ఇక్కడ హ్యాపీగా కూర్చోవచ్చు. యా Hmm? కూర్చోవచ్చు. వావ్ సూపర్. కొబ్బరికాయలు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇల్లు అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా మార్బులా మేడం లేకపోతే? అవును, గ్రనైట్ స్టోన్. గ్రానైట్ స్టోన్ అంతా కూడా. సూపర్. ఇంటికి సెక్యూరిటీ ఎంతమందిని పెట్టారు? ఉన్నారు. జయలలిత గారి ఇంటికి ఉన్నట్టు రౌండ్గా ఉంటారా? అయ్యో. సో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది హౌస్. మనం ఇప్పుడు చూస్తున్న లేటెస్ట్ హౌస్లు ఇవన్నీ చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది, కానీ ఇవిందో సోఫా సెట్లు కానీ ఇవన్నీ వుడ్ అన్నమాట మొత్తం. ఇండోనేషియా ఫర్నిచర్ ఇదంతా మేడం? హోల్ హౌస్ ఇస్ విత్ ఇండోనేషియా ఫర్నిచర్. ఎస్, పైన ఇంకొకటి ఉంది అనమాట. బుక్స్ ఎవరు ఎక్కువ చదువుతారు మేడం? అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చదువుతారు, బుక్స్ చదువుతారు. ఇది టెర్రస్ గార్డెన్ ఓకే. and the beach view in the evenings. So what we sit here. ఓ సూపర్. Yeah. హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఈవినింగ్ కాఫీ తాగుతా, మార్నింగ్ కాఫీ తాగుతా, వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఏదున్నా కానీ హెల్త్ ఇష్యూ హీల్ అయిపోద్ది మేడం ఇక్కడ అవును, కూర్చుంటే. నిజమే. కరోనా టైంలో ఈ సాల్ట్ బ్రీజ్ చాలా మంచిదంట ఒంటికి అని అన్నారు. మరి ECR లో ఉన్న వాళ్ళందరికీ కరోనా అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ఐరన్ అండ్ ఓ ఇది ఉన్నట్టు ఇక్కడ నుంచి కనపడితే అందరు ఇంటి పైన వచ్చేస్తే హాయ్ చెప్పుకోవచ్చేమో. హాయ్ విజయ్, అక్కడ హాయ్ అరుణ, హాయ్ శివకార్తికేయన్. శివకార్తికేయన్ గారు ఒక 2 స్ట్రీట్స్ తర్వాత ఉన్నారు. శివకార్తికేయన్ ఇల్లు నాకు స్నేహ తెలుసు. ప్రసన్న ఒక 4th స్ట్రీట్ లో ఉన్నారు. ఓ స్నేహ కోల్ పక్కన. అనిరుద్ధ్ ఏమో ఇది 2nd స్ట్రీట్ 3rd స్ట్రీట్ లో అనిరుద్ధ్ ఉన్నారు. ఓకే. విజయ్ చాలా సారు మంది. విజయ్ సార్ కూడా అనిరుద్ధ్ గారికి అనిరుద్ధ్ ఇంటికి. పక్కన. Yeah. ముచ్చర్ల గారిది ఈ సైడ్ వస్తుంది, మీ ఈ- సేమ్ అవును, ఇటు ఇటు వస్తుంది వాళ్ళది. నీలాంగరే. స్టాలిన్ వాళ్ళ పాపది కూడా అక్కడ. ఇక్కడే వస్తుంది. వాళ్ళందరూ నేను సీనియర్ వాళ్ళందరికి వచ్చింది ఫస్ట్. మీ ఇల్లు చూసి వాళ్ళందరూ ఇక్కడ ఇలా కట్టుకోవాలనుకోలేదా? చాలా మంది అంటారు ఇల్లు అనగానే ఒక హోమ్ ఫీలింగ్ ఉంది అని అంటారన్నమాట. ఓకే. కానీ దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా కష్టం మేడం? అంటే చాలా కష్టమే. మీరేమో షూట్స్ లో బిజీగా ఉంటారు, ఉంటాను. సార్ ఏమో కెప్టెన్, నేను షూట్స్ పాప లో ఏమో బిజీగా డాక్టర్, ఇంకో పాప యాక్టర్. నాలాంటి వాళ్ళకి రాసిస్తే ఇల్లుని చూసుకుంటారు. జాగ్రత్తగా చూసుకుంటారు. మేడం దొంగలు రారా? దొంగలు రారండి ఇక్కడ. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ మై డైనింగ్ హాల్. ఓకే. విలేజ్ వాళ్ళకి నేను చాలా చేశాను. ఇది సునామీ టైంలో ఓకే. ఓకే. వాళ్ళందరికీ ఇల్లు కట్టించి. ఇక్కడే చిన్న సైజు జిమ్ కూడా జిమ్ ఉంది. ఇక్కడే జిమ్ కూడా ఉంది లోపల. జిమ్ అండ్ దిస్ డైనింగ్ హాల్. దట్స్ ద కిచెన్, ఓపెన్ కిచెన్. ఓకే. అలా ఉంది. ఏదో మనం మంచిగా రిసార్ట్స్ కి వెళ్ళినట్టుంది మేడం. ఇది హౌస్ ఫీలింగే లేదు నిజంగా. లేదండి. కమ్ ఐల్ టేక్ ఇట్ టు మై ఆఫీస్ ప్లీజ్. ఇదే ఎలా ఉందంటే ఆఫీస్ ఎలా ఉంటుంది ఇంకా? అయ్యో అది చాలా సింపుల్ అండి. ఎలా ఉందంటే బ్యూటిఫుల్ గా అన్ని మర్చిపోవచ్చు, ఎన్ని బాధలన్నా మర్చిపోవచ్చు. ఈ place లో. JFW సెలబ్రిటీ హౌస్ అని Okay. JFW వాళ్ళు మొత్తం కవర్ చేశారు. ఇదే హౌస్ ఐ థింక్ 3 million or 4 million వ్యూస్ అయింది. తమిళనాడులో. బెస్ట్ హౌస్ ఆఫ్ అవర్ సిరీస్ అని ఓ అందరూ. తమిళనాడులోనే బెస్ట్ హౌస్ అని ఒక ఇది వచ్చింది అనమాట. తెలుగులో కూడా బాగా ఆదరించండి వీటినైతే. అవార్డు ఇవ్వకపోయినా కానీ మీ సిద్ధ. పాతిల్లండి ఇది, మీరేంటో చాలా పాతిల్లు అది. బట్ ఇంట్లోనే అన్ని వెజిటేబుల్స్ అవి కూడా ఇంట్లోనే ఆర్గానిక్ మేడం? ఆర్గానిక్. వి హ్యావ్ ఆర్గానిక్ ఫార్మ్ మహాబలిపురం దగ్గర. ఓకే.
అక్కడ ఒక బ్యాక్ వాటర్స్ ఇల్లు ఉంది. పైన బాల్కనీ నుంచి కింద చేపలు పట్టొచ్చు అలాంటి. మీరు మనోబాల గారు ఒక ఆ, shoot చూశారు కదా. అదేనా అది? ఆ, ఓకే. అదే. ఛీ, ఛీ, ఛీ. నేను ఈ టైం వస్తే ఇంటర్వ్యూ చేద్దాం రోషన్ అని అనుకున్నాం మేము. ఆ, వెరీ సాడ్. అది నేను చాలా షాక్ లో ఉన్నాను నేను. ఎందుకంటే ఈ అదే లాస్ట్ ఇంటర్వ్యూ ఆయన చేసింది ఇక్కడ. అవును చేసిన 10 days లో హీ వాజ్ ఇన్ హాస్పిటల్. అవును ఐ కాంట్ థింక్ అబౌట్ ఇట్. అవును Come. అవును. We'll వెరీ go to వెరీ the- సాడ్. ఇవాళ వాకింగ్ చేసినట్టు ఉంటది. వాకింగ్ బయటికి కూడా వెళ్ళాల్సిన పని లేదబ్బా. ఇంటి చుట్టూ ఒక 15-20 రౌండ్లు వేస్తే థ్రెడ్మిల్ క్రాస్ ట్రైనర్ అంతా ఇక్కడ తిరిగేయచ్చు, కొండెక్కేయచ్చు. ఇది ఒక కొడైకెనాల్ ఫీలింగ్ ర్యాంప్ అన్నమాట ఇది. ఇది కూడా అలా రావాలని ఇలా పెట్టారా? అలా కాదు, ఆ. అది ఇంకో 3 కార్లు ఉన్నాయి, ఇంకో 3 కార్లు బయటకు వెళ్ళినాయి. ఓకే. వాటికి పార్కింగ్ కోసం పెట్టారనమాట. ఓ ఇవి కాక ఆ లోపల ఉన్నవి. మై హస్బెండ్ ఇస్ కార్ సర్వెంట్స్ ఉంటారు. స్టాఫ్ ఉన్న వాళ్ళ. ఓకే. డాగ్స్ లేవా మేడం ఇంట్లో? వెనకాల ఉన్నాయి, మీరు వస్తున్నారు కదా అని కట్టేసాం వెనక. ఎన్ని We had డాగ్స్? 7 dogs. ఓకే ఇప్పుడు 3 ఉన్నాయి ఇప్పుడు. ఓకే. సో ఇంట్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయో కూడా గుర్తులేదు మేడం యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే బిజీగా ఉంటారు. తమిళ్లో చాలా పెద్ద యాక్ట్రెస్ ఆమె. తెలుగులో మనకి అఖండతో కనిపించినప్పటికి కూడా అయ్యో. తమిళ్లో లీడింగ్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. తను చేయని రోల్ లేదు ఇక్కడైతే. అన్ని కూడా విత్ బిగ్ స్టార్స్ తో వర్క్ చేశారు అండ్ చాలా మాస్ రోల్స్ కూడా చేశారు. మేడం ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసి ఏంటి వీళ్ళు పాపం కార్లు లేకుండా ఉన్నారు అనుకుంటున్నారు. కార్లు అయ్యో, లోపల లోపల పెట్టారండి. ఉప్పు నీళ్ళకి తుప్పు పడుతున్నాయి, ఓ అందుకనే లోపల అవి అలా ఉన్నాయి. వావ్. నేను అనుకున్నాను కదా ఎప్పుడు లిజెండరీ యాక్ట్రెస్ విత్ అవార్డ్స్ యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ని హోమ్ టూర్ అని నేను ఎప్పుడు చెప్పను కూడా. ఎస్, తను సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట. సగం సునామీలో పోయినాయండి నీళ్ళల్లో. సునామీ వచ్చిన మరి సునామీ టైంలో ఉన్నాం కదా ఇక్కడ. ఓకే. అన్ని కన్నడ పిక్చర్, రామానాయుడు గారి కన్నడ పిక్చర్ చేశాను. ఓకే. పుట్టింటి పట్టు చీర అని తెలుగు పిక్చర్ ఉంది కదా, అవునవును. అది నేను కన్నడలో చేశాను, ఆ పాలమ్మాయి క్యారెక్టర్. ఓకే. సో ఆ అవార్డులు అన్ని పోయినాయి. అసలు మీ మాటల్లో ఒకసారి మీ అవార్డ్స్ గురించి చెప్తాను రండి. ప్లీజ్. ఇవి బెస్ట్ మదర్ అవార్డ్ వైరముత్తు గారు నాకు బెస్ట్ మదర్ అని సన్ టీవీ సన్ అవార్డ్స్ ఇచ్చారు. వి అవార్డ్స్ ఇవి. స్టేట్ అవార్డ్, తమిళనాడు స్టేట్ అవార్డ్ అక్కడ ఉంది. స్టాలిన్ గారు ఇచ్చింది అక్కడ ఉంది. ఓకే. గోల్డ్ మెడల్ ఆఫ్ కోర్స్ లైంగ్ ఇన్ ద లాకర్. ఓకే. అండ్ ఇవేమో విగడన్ అవార్డ్స్. ఓకే. విగడన్ అవార్డ్స్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్స్. అవేమో మలయాళం పిక్చర్లు చేసిన అవార్డ్స్ అవి. ఏవేవో ఉన్నాయి. 100 అంటే ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చేశారు. అవునండి. ఎక్కువ తమిళ్, కన్నడ చాలా పిక్చర్స్ చేశారు. తెలుగులో నాట్ మచ్. తమిళ్ ఎక్కువ చేశారు. తమిళ ఎక్కువ చేశాను. తెలుగులో తెలుగులో 2-3 చేస్తుంటాను అంతే. అంతే. బట్ అఖండతో అందరికి తెలుసు. అఖండతో అందరికి తెలిసాను, బట్ యాక్చువల్ గా షాల్ట్ ఇక్కడ పక్కన బీచ్ ఉంది కదా, అంటే ఆ క్రిస్టల్స్ పడతాయి మేడం వచ్చి? లేదండి, ఉప్పు గాలికి ఒక్కోసారి తుప్పు పట్టినట్టుగా అయిపోతాయి. అన్ని మెయింటెనెన్స్ చాలా కష్టం. బీచ్ హౌస్ లో మెయింటెనెన్స్ చాలా 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 కష్టం. కష్టం. అవును. బికాస్ సాల్ట్ డిపాజిట్ అవుతుంది, అది తుప్పు పడుతుంది సో అనమాట. దానికోసం కార్లని లోపల సెపరేట్ గా పార్క్ చేశారు. సెపరేట్ పార్టీ. ఇంకా 3 బయట. ఇవి ఇక్కడ ఉందే చాలా కాస్ట్లీ కార్లు అన్ని కూడా. మిగతా 3 కార్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి మేడం అవి? రోల్స్ రాయల్, బెంట్లీ, మినీ కూపర్, అది పాప తీసుకెళ్ళింది బయటికి. జీప్ కంపస్, అది విలీస్ జీప్ కంపస్ ఇస్ గాన్ ఫర్ సర్వీస్. రేపొద్దున ఊటీకి అందులో వెళ్తున్నాం అనమాట. సో ఇట్స్ గాన్ ఫర్ ఆయిలింగ్ అండ్ ఆల్ దట్. మీరు ఇది వాడతారా? విల్లీస్ జీప్ ఏమో ఆయన తీసుకెళ్లారు సార్. 1960 అది. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతారా డైలీ? లేదు, ఎయిర్పోర్ట్ కి ఎయిర్లైన్ కార్ విల్ కమ్. ఆయన ఫామ్ వాటికి వెళ్తారు. సో సార్ కనిపిస్తున్నారు చూడండి అక్కడ. అది ఇండిగో వాళ్ళు, చంద్రశేఖర్ ఇతిరాజన్. ఆయన హిస్టరీ అక్కడ రాసింది, వాళ్ళు ఇచ్చారు ఇది. ఇది ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈమె గురించి. ఎస్పెషల్లీ వాళ్ళ హస్బెండ్ ఎంత పెద్ద కెప్టెన్ మనందరికి ఇక్కడికి వస్తే అర్థం అవుతుంది. ఇక్కడ కంప్లీట్ గా రాసింది కూడా 46 glorious years of aviation over 22,000 flight hours on 7 different types of aircraft. Thank you for your priceless contribution to Indian aviation. You are the IAM of Indigo. Stay forever, be icon happy. of Indigo. Super. So
అయ్యో he'll feel so embarrassed you're showing him in the he's very low key. ఓకే, ఆయన బయటికి రారు, ఎవరితోనూ కనపడరు అన్నమాట. కనపడరు. ఇది ఆయన కార్ అండి. ఇది సార్ది. చెక్ వెదర్, యా, అది కన్వర్టబుల్. ఇది కొని దగ్గర దగ్గర 12-13 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. మరి షోరూమ్ కండిషన్లో పెడతారు ఆయన. మీరు డ్రైవింగ్ చేస్తారా మేడం? నేను హైవే తొక్కితే 150-160యా? ఎస్, యాక్చువల్లీ ఎస్. బా, వావ్. ఈ కార్ కొన్నప్పుడు దిస్ వాజ్ ద ఫస్ట్ కార్ ఇన్ ఇండియా. ఓకే, ఇది M3 ఏమంటారు, కన్వర్టబుల్ కార్ Okay. ఇది. ఆ తర్వాత యువరాజ్, క్రికెటర్ యువరాజ్ కొన్నాడు అనుకుంటా. ఓకే. ఫస్ట్ కార్ ఇండియాలోనే ఇదే మేడం? అవును. సో మీకు తెలిసింది కదా, ఫస్ట్ కార్ ఇండియాలో ఇదే అంటే మేడం ఎంత రిచ్ అప్పుడు. అయ్యో, రిచ్ కాదండి, రిచ్ ఎట్ హార్ట్. రిచ్ అంటే హార్ట్ అంటే కార్ వచ్చేస్తుంది. రిచ్ ఎట్ హార్ట్ అది. సో ఓవరాల్ గా అయితే ఇది హౌస్. సో కనిపిస్తుంది కదా, ఇది రియల్ స్నేక్ అనమాట. రియల్ మేడం, రియల్ అది? రియల్ కాదండి. ఏమో బీచ్ కదా తెచ్చి పెట్టుకున్నారేమో. కానీ ఒక తెల్ల స్నేక్ ఒకటి, నాగపాము ఒకటి అలా తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందంట. ఎక్కడో ఉంది. అప్పుడప్పుడు అది శుక్రవారం మాత్రం కనిపిస్తుందండి మాకు. ఇట్స్ వండర్. అది ఎక్కడో చోట తడుస్తుంది అనమాట. పాము అనే లోపల అది ఎక్కడో మాయమైపోతుంది. ఎక్కడో ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది. పాములు వస్తున్నాయి ఉంటాయి బీచ్ పక్కన కదా. చాలా పాములు ఉన్నాయి, ఓమ్మో. చెట్లు ఉన్నాయి కదా ఎక్కువ. అవేం చేయవండి మనల్ని. మనం మనుషులకు భయపడాలి, వీటికి భయపడకూడదు. మీరు అందరికీ డౌట్ ఉండొచ్చు, తమిళ్లో ఉన్న యాక్ట్రెస్ అఖండతో మన అందరికీ తెలుసు. అంతకుముందు 2-3 సినిమాలు తీసినా కానీ అఖండతో చాలా ఫేమస్. కానీ తెలుగు ఇంత బాగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు, ఇప్పుడు తను సాధించిన అచీవ్మెంట్స్ గురించి. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ విజయ్ చంద్రశేఖర్ మ్యామ్. ఎస్.